హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ 3 డేస్లో రీయూజ్డ్ ఇష్యూ ఎలా రిజాల్వ్ అయ్యింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అసలు ఏం జరిగింది ఏంటి, అండ్ అసలు ఇక్కడ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది రీయూజ్డ్ గురించి కూడా. 3 డేస్లో ఎలా రిజాల్వ్ అయ్యింది, అసలు రీజన్ ఏంటి అనేది చెప్తాను. 2 టైమ్స్ రీయూజ్డ్ వచ్చి ఇంకా ఆ ఛానల్ ఆ చేంజెస్ చేయకుండా ఎన్నిసార్లు రీఅప్లై చేసినా రీయూజ్డే వచ్చేది. బట్ లక్కీగా మానిటైజేషన్ అయ్యింది. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత వాచ్ అవర్స్ తగ్గాయి. తర్వాత ఏమైంది ఏంటి అన్నది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను కూడా ఆ ఛానల్ని. నేను మామూలుగా ఏమన్నా ఇష్యూ రిజాల్వ్ అయినప్పుడు అడుగుతాను కొంతమందిని. అంటే అది చూపిస్తే నిజంగా మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు అడుగుతాను ఖచ్చితంగా. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అది వాళ్ళ ఇష్టం, మనం ఫోర్స్ చేయకూడదు కదా, ఎవరి ప్రైవసీ వాళ్ళ ఇది కదా. సో నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడని అడిగాను. వీడియో అదే చూపిస్తాను, మీ ఛానల్ ఓకేనా అంటే, నా వల్ల నా ఛానల్ వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా చూపించండి, హెల్ప్ అవుతుంది కదా. అది ఇప్పుడు నేను తెలియకే మిస్టేక్స్ చేశాను, అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి అని చెప్పారనమాట. సో అందుకే చూపిస్తాను, నేను నా ఛానల్ కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ అసలు జరిగింది ఏంటి అంటే 3 డేస్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఆవిడ నన్ను కాంటాక్ట్ అయ్యింది ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు నైట్ 11కో 12కో నైట్. ఆ టైంకి నేను ఎందుకు మెలకుగా ఉన్నానంటే ఇల్లు చేంజ్ అవుతున్నాం అనమాట. మా సిస్టర్ వాళ్ళు ఇల్లు చేంజ్ అవుతున్నారు అనమాట. సో ఆ సర్దడం అంటే మామూలు పని కాదు కదా. సో అది కొంతసేపు చేసి తర్వాత నైట్ 11 అట్లా అయ్యింది. అప్పుడు ఇప్పుడు మెసేజ్ పెట్టారనమాట. ఆవిడ అడిగిన ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే, పెట్టిన ఫస్ట్ వాయిస్ మెసేజ్ ఏంటంటే, అమ్మ ఒక్కసారి నా ఛానల్ చూడు, అది పనికొస్తుంది, మానిటైజేషన్ అవ్వుద్ది అంటే, ఒకవేళ మీరు అమౌంట్ తీసుకుంటే కనుక అమౌంట్ ఎంత తీసుకుంటారో చెప్తే దాన్ని బట్టి నేను చేయగలను, నేను పెట్టగలను ఆ అమౌంట్ అనుకుంటే నేను అమౌంట్ పంపిస్తాను. సాల్వ్ అవుద్ది అంటే చెప్పండి, లేదు అసలు ఈ ఛానల్ వేస్ట్, పనికిరాని వీడియోస్ చేసావు అంటే వదిలేస్తాను, నేను మామూలుగా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తాను, నా ఛానల్కి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు అనేసి చెప్పానమాట. ఆవిడ అప్పటికే 2 టైమ్స్ రీఅప్లై చేశారు. ఒకసారి అప్లై చేశారు, రెండోసారి రీఅప్లై చేశారు. అంటే ఫస్ట్ టైం ఏమో 1 మంత్కి, తర్వాత 3 మంత్స్కి. సో 2 టైమ్స్ అనమాట అయ్యింది. 2 సార్లు రీయూజ్డే వచ్చింది. అయితే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఛానల్ చూస్తాను, నాకు ఒక వీడియో చూసినా అర్థమైపోతుంది అప్పటికప్పుడు అవుతుందా, లేదంటే అసలు అప్పటికప్పుడు అవ్వదా, తర్వాత అయినా అవుతుందా అనేది నాకు అర్థమవుతుంది చూస్తే ఛానల్లో. అయితే నేను చూసి మానిటైజేషన్ అయితే అవుతుంది కంపల్సరీ, బట్ ఇప్పటికిప్పుడు అయిపోతుంది అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వాచ్ అవర్స్ డిలీట్ చేయాల్సిన వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అయిపోద్ది అని అయితే చెప్పను, కానీ మానిటైజేషన్ మాత్రం అవుతుంది. అయ్యే వరకు నేను గైడ్ చేస్తాను. ఈ ఒక్క డైలాగే చెప్పాను నేను ఆవిడకి. ఇమీడియట్గా నేను పే చేస్తాను అన్నారు. అమౌంట్ ఆ టైంలోనే పే చేశారు. అండ్ నేను నెక్స్ట్ డే బిజీగా ఉంటానని చెప్పి కాల్ అంత కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడినామని చెప్పి ఆ టైంలోనే ఆ నైట్ 12కే ఆవిడకి కాల్ చేసి చెప్పాను, ఇది పలానా ఇష్యూ మీ ఛానల్లో అని ఆవిడకి చూపిస్తూ, ఈ వీడియోస్లో ఇష్యూ ఉంది, ఈ వీడియోస్ ఇట్లా చేయకూడదు అని చెప్పి మొత్తం 1200 వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే ఆవిడకి తెలీదు యాక్చువల్గా, అది నేను చేస్తేనే తెలుస్తుంది అనమాట. అది 1200 వీడియోస్లో 1000 వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది. 240+ వీడియోస్ మిగిలాయి అంతే ఆ ఛానల్లో. అన్ని వీడియోస్లో ఇష్యూ ఉన్నాయి. ఆ ఛానల్ని అలా రీఅప్లై ఎన్నిసార్లు చేసినా రీయూజ్డే వస్తుంది. సో అన్ని వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, పగలంతా ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవన్నీ చేసుకోవడం, ఈ నైట్ కూర్చోవడం అనమాట. అలా 2 నైట్స్ పట్టింది నాకు మొత్తం అన్నీ సెట్ చేయడానికి. పట్టిన తర్వాత నిన్న కొన్ని ట్రిమ్మింగ్ ప్రాసెస్లు అవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను వీడియోస్ రిపీట్ చేయొద్దు, లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెట్టొద్దు అని చెప్పి. అది వైలేషన్ వస్తుందని చెప్పాను కదా, కానీ ఇవిడికి రీయూజ్డ్ వచ్చిందనమాట. లక్కీగా వచ్చింది రీయూజ్డ్ అని. వైలేషన్ వస్తే ఏం చేయలేము అసలు. లక్కీగా రీయూజ్డ్ రావడం వల్లే ఇష్యూ రిజాల్వ్ అయ్యింది. సో ఆ వీడియోస్ అన్నీ తీసేసారనమాట. సో ఆ వీడియోస్ అన్నీ తీసేసాము, రిపీట్ చేసిన వీడియోస్ అన్నీ తీసేసాము. అండ్ మెయిన్ రీజన్ రిపీట్ చేయడం వల్లే వచ్చింది, ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అవే ఉన్నాయి. ఓల్డ్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో పెట్టిన షార్ట్స్లో పెట్టారు, రీసెంట్ వీడియోస్లో లేవన్నమాట అట్లాగా. సో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే, పెట్టకూడని వీడియోస్కి మ్యూజిక్ పెట్టారు అండ్ వాటికే వ్యూస్ ఎక్కువ వచ్చాయి. మోస్ట్ పాపులర్ చూస్తే అర్థమవుతుంది కదా. సో అదొక రీజన్. ఈ 2 రీజన్స్. దీంతో పాటు ఇంకోటి ఏంటి అంటే, రాగా పోస్ట్ చేశారు కొన్ని వీడియోస్, అది రీజన్. ఆ 3 టైప్ ఆఫ్ వీడియోస్ 1000 వీడియోస్ వరకు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసిన తర్వాత మానిటైజేషన్ అనేది అయ్యింది. జస్ట్ 3 డేస్. ఎందుకు అంటే ఫ్రైడే నైట్ మెసేజ్ పెట్టారు కదా, అది కూడా నేను బిజీగా ఉండడం వల్ల నేను నైట్సే కూర్చొని చేశాను అనమాట. ఎందుకంటే అది కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని.
ఊరికే ఎలాగోలా చేసేయడానికి కుదరదనమాట. సో నేను చేశాను. ఆ వర్క్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయడం అదంతా అయిన తర్వాత నిన్న ఈవినింగ్ రీఅప్లై చేస్తే ఈరోజు ట్యూస్డే. ఈరోజు రిజల్ట్ వచ్చిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడంతో మంచి యూఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చూసిన వెంటనే చాలా బాగుంటుంది. అది స్టార్ట్ యువర్ ఎర్నింగ్ అని చెప్పి గెట్టింగ్ పెయిడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో వచ్చిన తర్వాత ఎంత లక్ చూడండి, ఇక్కడ మానిటైజేషన్ అయిన తర్వాత వాచ్ అవర్స్ తగ్గాయి. మానిటైజేషన్ అయ్యింది, నెక్స్ట్ వాచ్ అవర్స్ 2900కి వెళ్ళాయి అనమాట. ఏం పర్లేదు, మానిటైజేషన్ పోదు. వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ 4000 వాచ్ అవర్స్ వస్తాయో అప్పుడు మానిటైజేషన్, కంప్లీట్ మానిటైజేషన్ కూడా అవుతుందన్నమాట. అంతే తప్ప వేరేగా ఇంకే ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఆవిడకి అర్థమైంది ఏంటి విషయం అనేది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది అర్థమైంది. ఎప్పుడైనా సరే క్రియేటర్కి అది అర్థం కావాలి. ఎక్కడ ఇష్యూ వస్తుందో అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ అయితే నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎందుకంటే ఆ రీయూజ్డ్ విషయంలో ఇక్కడ కొన్ని ఉంటాయి, అది నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలి. అవి రిపీట్ చేయకుండా ఉండి కరెక్ట్ వీడియోస్ పెడితేనే కదా వాచ్ అవర్స్ వచ్చేది. సో అట్లా చేసి ఇప్పటి వరకు రీయూజ్డ్ కంటెంట్లు ఏది సాల్వ్ అయినా సరే అదేదో నా ఛానల్కి ఏదో మంచి జరిగిపోయినట్లు నాకు ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు రీయూజ్డ్ కంటెంట్, ఆ పర్టికులర్ క్రియేటర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దానికి డబల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నాకు. అండ్ ఆ ఎనర్జీతోనే ఈ రోజంతా కూడా ఉంటుందన్నమాట. సో నా వర్క్స్ కూడా నేను హ్యాపీగా చేసుకోగలుగుతాను. ఎప్పుడైనా మనకి అంతే కదా, అంటే మైండ్ పాజిటివ్గా కొంచెం ఇదిగా ఉందనుకోండి, ఆ రోజంతా కూడా మైండ్ యాక్టివ్గా ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే మనం చేయగలము అని చెప్పి. సో అట్లా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే ఆవిడని అడిగి పని వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ అనేది రీయూజ్డ్ ఎందుకు వస్తుంది, ఇన్ఆథెంటిక్ అనేది ఎందుకు వస్తుంది అనేది గమనించాలి. అది లేకుండా ఎక్కువ మంది అపీల్స్ చేసేస్తారు. అపీల్స్ చేసేసి అపీల్ సక్సెస్ అయిపోతే ఇంకా గొడవ లేదనుకుంటారు. అసలు అట్లా కాదు. అపీల్ సక్సెస్ అయినా కూడా మీకు తర్వాత కూడా ఇష్యూ వస్తుంది రీయూజ్డ్ వీడియోస్ మీ ఛానల్లో ఉంటే కనుక. అది సో నేను తీసుకునే ఛానల్స్ ఒకవేళ నేను చెప్పేది కనుక వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా ఎప్పటికీ ఎలాంటి ఇష్యూ అయితే రాదు. సో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నా. నేను ఛానల్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదే ఆ ఛానల్. చూడండి 245 వీడియోస్ అయితే మిగిలాయి అనమాట. 245 వీడియోస్ మిగిలాయి. 1200 వీడియోస్తో చేస్తే జస్ట్ 245 వీడియోస్ అయితే మిగిలాయి అనమాట. సో కరెక్ట్ వీడియోస్తో పెట్టిన తర్వాతే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట. సో షార్ట్స్లో కూడా షార్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చాలా వరకు షార్ట్సే డిలీట్ చేయాల్సి వచ్చింది. లాంగ్ వీడియోస్ ఎక్కువ శాతం కరెక్ట్గానే ఉన్నాయి. ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్లో ఇది కూడా ఒక మిస్టేక్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే లాంగ్ వీడియోస్ కరెక్ట్గా పెడితే చాలు, షార్ట్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు అనే ఇదిలో చాలామంది ఉంటున్నారు. అది అసలు రాంగ్. షార్ట్స్ కూడా మన ఛానల్లో భాగమే కదా, అదేదో మంద కాదన్నట్టు షార్ట్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు అనుకోకూడదు. సో అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి ఎప్పటికీ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.